ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ ప్రార్థించండి, మోకరించండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎపాటి వారము, ఎన్నిక లేని వారము, ఎక్కడో లోకములో ఉన్న మమ్మలను ప్రభా, నీ దయా సంకల్పం చేత, నీ ఉచితమైన కృప చేత, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, నీ సంఘములో మమ్మల్ని చేర్చి ప్రభా, నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభా మేము వాడబట్టుతున్నందుకు తండ్రి, మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ బలము మీరిచ్చినది, ఈ ఆరోగ్యము మీరిచ్చినది, ఈ ఆయుష్యం మీరిచ్చినది ప్రభా తండ్రి. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ప్రభా పెట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు తండ్రి. ప్రభా తండ్రి, ఏ అర్హత లేని మాకు ప్రభా తండ్రి, మాకు ఇంకా ఆయుష్ని పొడిగిస్తున్నారంటే ప్రభా, మా మీద మీరు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభా. నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభా మమ్మలను మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఈ మోలపేట ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభా మిమ్మల్ని సంపాదించుకునే గొప్ప ధన్యతను మీరు దయచేయండి అయ్యా ప్రభా. స్థిరమైనది నీ యొక్క ప్రేమని, స్థిరమైన వాడువు నీవేనని తండ్రి. నేను సంపాదించుకునేవారుగా, దానికోసం ఆలోచించేవారుగా, వేగిరిపడేవారుగా, కష్టపడేవారుగా తండ్రి, ధనాన్ని హెచ్చించేవారుగా, సమయాన్ని హెచ్చించేవారుగా ఇప్పుడున్న ప్రజలందరూ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక్కడ మోలపేటలో ఉన్న ప్రజలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం, పెద్దలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం, బంధువులను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరే నిజమైన దేవుడు అని, మీరే గొప్ప దేవుడు అని ప్రభా, మనుషులకు సమాధానము, శాంతిని, మనశ్శాంతిని ఇచ్చే దేవుడు అని, నీ మాట మనుషులను ఆదరిస్తాయని ప్రభా, నీ మాటలు మనిషికి ధైర్యాన్ని ఇస్తాయని, అట్టి యొక్క నమ్మకము కలిగి ప్రభా, ఆసక్తి కలిగి ప్రభా, నీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయమును దయచేయండి. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా, ఫలించే విత్తనాలుగా ప్రభా, ఆ మాటలన్నీ ఫలాభివృద్ధి పొంది ప్రభా, ఒక మంచి మహావృక్షంగా ఈ మూలపేట ప్రాంతం తయారవడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలను నీ రాజ్యంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ నామానికి మహిమకరంగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య మీరు దీవించి మీరు మహిమ తెచ్చుకోమని, మీ ఆత్మను ఒక్కడనే ప్రభా, ఈ పరిశుద్ధాత్మ ఒక్కని ప్రభా ఈ స్వాధీనములు ఉంచుకొని ఎటువంటి దురాత్మ శక్తులు పని చేయకుండా ప్రభా, ఇక్కడ మీరు చక్కటి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి మీరు మహిమ తెచ్చుకోమని, మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి, ఆమేన్. చక్కటి దేవుడి సమయాన్ని ఇచ్చాడు, అందుని బట్టి పరమ తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కటి సందేశం దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు కనుక అందరూ ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్గా దేవుని యొక్క మాటలు మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు అల్లరి చేయకూడదు, అటు ఇటు తిరగకూడదు. దయతో కొన్ని నిమిషాలు, ఒక అర్ధ గంటలో నా మాటలు ముగిస్తాను. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరైతే మాటలు వింటున్నారో శబ్దం ద్వారా మీకు, ఇక్కడున్న గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, నాయకులకు, అధికారులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచర్య తరపున నన్ను అన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. క్షేమాభివృద్ధి కొరకు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబాల బాగోగుల కొరకు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము.
మరి చక్కటి దినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మరొక్కసారి మీకు ప్రకటన చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్థిరమైనది మనము సంపాదించుకుంటే దానివల్ల ఎంత మేలు కలుగుతుందో, ఎంత లాభం కలుగుతుందో ఒకసారి మనము ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని సన్నిధానంలో కూర్చున్న మనము ఆయన మాటలు ఒక్కసారి మనం ధ్యానించగలిగితే, ఈరోజు మనిషి అనుకుంటున్నాడు వారు సంపాదించిందల్లా స్థిరంగా ఉంటుందేమో అని నీ మనిషి భ్రమలో బ్రతుకుతున్న ఈ మనిషికి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో సహా మాట్లాడుతున్నాడు. ఏది స్థిరమైనది, దేనిని మనం సంపాదించుకోవాలి, ఏది స్థిరంగా ఉంటుంది, ఆ విషయం మనకు అర్థమవుతూనే మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అస్థిరమైనవి సంపాదన కూడా ఉంటాయి, అంటే అస్థిరమైన అంటే స్థిరం కాని సంపాదన కూడా ఉంటుంది. స్థిరము లేని సంపాదన, స్థిరం కాని సంపాదన, చూడు సౌండ్ వస్తుంది, స్థిరం కాని సంపాదన కూడా ఉంటుంది. అంటే ఒక భక్తుడుగా, ఒక దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మనం దేనిని సంపాదించుకోవాలంటే స్థిరమైన దానిని మనం సంపాదించుకోవాలి. స్థిరమైన దానిని మనం సంపాదించుకుంటే ఎంత మేలు, ఎంత లాభము, ఎంత ధన్యకరమో దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనం. అందరూ కూర్చోవాలి. మోకరించమన్నప్పుడు మోకరించండి, కూర్చోమన్నప్పుడు కూర్చోండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలున్న సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తెరిచి మాటలు అలా ఉన్నాయో చూడండి. క్రీస్తును సంపాదించుకొని, దేనిని మనం సంపాదించుకోవాలి? క్రీస్తుని ఎవరైతే సంపాదించుకుంటారో, క్రీస్తుని ఎవరైతే సాధించుకుంటారో, క్రీస్తు అనే సంపదను ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది ఆ సంపద స్థిరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంపద స్థిరమైనది, అస్థిరమైనది కాదు. స్థిరమైన సంపద ఏదయ్యా అని మనం ఒక్కసారి ప్రశ్నిస్తే, దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు అనే సంపాదనే స్థిరమైనది. క్రీస్తుని ఎవరైతే సంపాదించుకుంటారో, క్రీస్తు యొక్క సన్నిధానానికి ఎవరు వెళ్తారో, ఆ క్రీస్తు యొక్క మాటలు వినడానికి అత్యాసక్తులై వేగిరపడుతూ ఆనందంతో, సంతోషముతో, భయముతో, వణుకుతో దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో, ఎవరికైతే రక్షణ ఉంటుందో, ఎవరికైతే మారు మనసు ఉంటుందో, ఎవరికైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఖచ్చితంగా వారికి స్థిరమైన సంపద కలిగి ఉన్నారని అర్థం. ఈ మేడలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, మన ఆస్తిపాస్తులు కానివ్వండి, ఏమి స్థిరమైనవి కావు. ఒకానొక రోజు నీ మేడ నిన్ను విడిచిపెట్టి వాకిడింట్లో నేను బయటపడేసే రోజు వస్తుంది. చూడండి, చాలామంది చనిపోతున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? నేను కట్టుకున్నాను, కష్టపడి కట్టాను, రేయింపగలు కష్టపడి కట్టాను, నా ఈ ఇంట్లోనే నన్ను సమాధి చేయనంటే ఊరు ఒప్పుకుంటారా? కుటుంబం వారు ఒప్పుకుంటారా? అంటే నీ ఇల్లు స్థిరమైనది కాదా? నీ ఇల్లు స్థిరమైనది కాదా అంటే అది కొన్ని రోజులుగా బంగ్లా కూడా ఏమైపోద్దంట? అస్థిరమైపోద్ది, పగిలిపోద్ది. ఉన్నాయా మూలపేటలో అచ్చులు, స్లాపులు పడిపోయిన ఇల్లులు ఉన్నాయా? ఒకప్పుడు ఎలా ఉండేవి? ఒకప్పుడు ఎంత సుందరంగా ఉండేవి, అంత అందంగా కనిపించేవి. ఇప్పుడు ఆ ఇంట్లో కాపురం చేయాలన్నా, ఆ ఇంట్లో పడుకోవాలన్నా, ఆ ఇంట్లో ఉండాలన్నా మనుషులు భయపడుతున్నారు. ఎందుకంటే బంగ్లాలు స్థిరమైనవి కాదు. ఆస్తులు, ఒకప్పుడు ఆస్తులు ఉన్నవారు ఈరోజు ఆస్తులు లేకుండా సామాన్య మనుషులుగా బ్రతుకుతున్నారు. ఒకప్పుడు బంగారాలు ఉన్నాయి, ఒకప్పుడు వ్యాపారాలు ఉన్నాయి, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా అంటే ఈ బంగారము, వ్యాపారము, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ స్థిరము కానివి.
స్థిరత్వంగా ఉండవు, అవి స్థిరమైనవి కావు. ఇల్లు కానీ, బంగారం కానీ, వ్యాపారాలు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ ఏమీ స్థిరమైనవి కావు. ఆ స్థిరమైన వాటి కొరకు, సంపద కొరకు మనం ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, ఎన్ని గంటల ప్రయాణం చేస్తున్నాం, ఎంత దూర ప్రయాణం చేస్తున్నాం. ఊరు కాని ఊరు వెళ్ళిపోతున్నాం, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళిపోతున్నాం, దేశం కానీ దేశం వెళ్ళిపోతున్నాం. దేనికోసం అంట? స్థిరం కాని సంపద కొరకు. స్థిరం కాని సంపద కొరకు ఈరోజు దేశాలు దాడేస్తున్నాడు మనిషి, రాష్ట్రాలు దాడేస్తున్నాడు మనిషి, జిల్లాలు దాడేస్తున్నాడు, గ్రామాలు దాడేస్తున్నాడు, పట్టణాలు మనిషి దాడేస్తున్నాడు కదా. ఈరోజు మాలపేటలో ఉన్న రైలు చెరువులకి వెళ్తున్నారు కదా, నాడి ఏ ఊరు వెళ్ళామని అడగండి ఒకసారి చెప్తాడు. పట్టణాలు దాటేశాడు, గ్రామాలు దాటేశాడు, నియోజకవర్గాలు దాటేశాడు, సిటీలోకి వెళ్ళిపోతున్నాడు, మూల ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మనిషి కష్టపడడానికి సముద్రం మీద ఎన్ని గంటల ప్రయాణం చేస్తాడు తెలుసా? రోజులు, వారాలు, నెలలు పట్టే ప్రయాణాలు ఉన్నాయి తెలుసా? వేటలకు వెళుతున్న వారు నెల రోజులకి ఇంటికి వచ్చే బోట్లు ఉన్నాయి. వారానికి వచ్చేవారు ఉన్నారు, 10 రోజులకు వచ్చేవారు ఉన్నారు, 2 వారాలకు వచ్చేవారు ఉన్నారు. స్థిరం కాని సంపద కొరకు మనిషి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళిపోతున్నాడు, దేశం కాని దేశం వెళ్ళిపోతున్నాడు, జిల్లా కాని జిల్లా వెళ్ళిపోతున్నాడు, పట్టణం కాని పట్టణము, గ్రామం కాని గ్రామానికి మనిషి ఈరోజు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న సంపద, వెళ్ళి సంపాదించిన సంపద స్థిరం కాదు. మరి ఏదయ్యా స్థిరమైనది అంటే, ఇదిగో నేను ప్రకటిస్తున్న క్రీస్తు మాట. నా క్రీస్తే స్థిరమైన వాడు. దానిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఆ క్రీస్తు నాలో ఉన్నాడా లేదా? ఆ క్రీస్తు నా ఇంట్లో ఉన్నాడా లేడా? ఆ క్రీస్తులోనికి నేను వెళ్ళానా లేదా? ఆ రక్షణ మార్గంలో నేను ఉన్నానా లేదా? నా కుటుంబం రక్షింపబడిందా? నేను రక్షింపబడ్డానా? నా భార్య రక్షింపబడిందా? నా భర్త రక్షింపబడ్డా? నా పిల్లలు రక్షింపబడ్డారని మనిషి ఆలోచించుకొని ఆ క్రీస్తు అనే సంపదను సంపాదించుకోవడానికి ఆలోచించండి. 2026 సంవత్సరం దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? ఇదిగో ఈ 2026 సంవత్సరమైనా క్రీస్తును సంపాదించుకుంటాము అని ఆశ దేవునికి. దేవుని సంపాదించుకుంటామేమో అని ఆశ ఆయనకి. ఎందుకు సంపాదించుకోవాలో తెలుసా? క్రీస్తు ఎంత మంచివాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో అండి. ఎవరు చేయలేని త్యాగాన్ని ఈరోజు నా రక్షకుడు నా క్రీస్తు చేశాడండి. ఆ క్రీస్తు ఎంత మంచోడో పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూడగలిగితే, లేఖన భాగాన్ని మనం ఒక్కసారి చూడగలిగితే, ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. ప్రియమైన దేవుని వారిలో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఎందుకు క్రీస్తును సంపాదించుకోవాలో ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతగినట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరగలేని క్రీస్తు మన కొరకు బలి అయిపోయాడు. మన పాపాల కొరకు బలియాగం అయిపోయాడు. మన రక్షకుడు, మన సృష్టికర్త, మన విమోచకుడు ఏదైతే సంపాదించుకోవాలని చెబుతున్నానో ఆ రక్షకుడు మన కొరకు పాపముగా అయిపోయాడు. ఏ పాపము చేయలేని ఆయన, ఏ దోషము లేని ఆయన, ఆయన నోట ఏ కపటము లేని ఆయన మన కోసము పాపిగా అయిపోయాడండి. ఆయన ఎలాగైపోయాడంట ఆయన? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తును. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఎవరి కోసం అంటే, ఇదిగో ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగాన్ని నా రక్షకుడు చేశాడు, నా దేవుడు చేశాడు. స్థిరమైన సంపద ఏదైనా ఉన్నదా అంటే మనం ఒక్కసారి మనసారా మనం ఒప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో స్థిరమైన వాడు నా రక్షకుడు, అస్థిరమైన వాడు కాదు నా రక్షకుడు, స్థిరమైన వాడు నా రక్షకుడు.
నా రక్షకుడు నా కొరకు ఏం చేశాడు తెలుసా? నా రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా రక్షకుడు నా కొరకు రక్తాన్ని కార్చాడు. నా రక్షకుడు నా కొరకు అవమానం పడ్డాడు. నా రక్షకుడు నా కొరకు నిందించబడ్డాడు, వెలివేయబడ్డాడు. అవమానాలు, నిందలు, పిడిగుద్దులు, అపహాసం చేయించుకున్నాడు నా కోసం నా రక్షకుడు. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు నా రక్షకుడు. పిడిగుద్దులతో గుద్ది చేతికి మేకులు, కాళ్ళకి మేకు, తల్లకి మూల కిరీటం పెట్టించుకున్నా నా రక్షకుడు నేను సంపాదించుకోవాలి. ఆ దేవుని నేను సంపాదించుకోవాలి. స్థిరమైన సంపద అదే. నీ ఆస్తులు కాదు, నీ బంగారం కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ వ్యాపారాలు కాదు, నీ బిజినెస్లు కాదు, నీ ప్రాపర్టీ కాదు. అది స్థిరమైనది కాదు, అస్థిరమైనది. గతంలో చెప్పాను, ఒక ఆయన బ్యాగ్ నిండా డబ్బు వేసుకెళ్ళాడంట. ఎక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్లో డాక్టర్ అన్ని టెస్టులు చేసి, అయ్యా నీ క్యాన్సర్ ముదిరిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసావు అని అనుకున్నాడు మనిషి. ఏ డబ్బుకైతే మనిషి ఇదే నా సంపద, ఇదే నా ఆస్తి, ఇదే నన్ను కాపాడుతుందని మనిషి దాని మీద ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడో. బ్యాగ్ నిండా కట్టలు వేసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి టెస్టులు అన్నీ చేయించుకున్నాడు. అయ్యా డాక్టర్ అన్నాడు, అయ్యా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకు, ఆఖరి స్టేజ్కి వచ్చేసింది నీ క్యాన్సరు, బ్రతకు అనగానే ఇంత డబ్బు బ్యాగ్ పట్టుకున్న మనిషి ఏమైపోయాడో తెలుసా? నిరాశ పడిపోని బయటకు వచ్చేసి, ఎంత నమ్మాను, నీ కోసం ఎంత కష్టపడ్డాను, నేను సంపాదించుకోవడానికి ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని నిందలు పడ్డాను, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను, దేశం కాని దేశం వెళ్ళానే, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళానే, జిల్లా కాని జిల్లాకి వెళ్ళానే, భాష రాని భాషాంతరం దానికి వెళ్ళానే, పట్టణాలు దాటాను, గ్రామాలు దాటాను, ఊర్లు దాటాను, దేశాలు దాటాను, ఖండాలు దాటానే. నువ్వు నన్ను బ్రతికించలేవా అంటే డబ్బు మౌనం పాటించింది. ఏమని తెలుసా? నేను నిన్ను బ్రతికించలేను, నా పని అది కాదు. నువ్వు అనుకోవచ్చు, నాకు డబ్బు ఉంది కదా నన్ను కాపాడేస్తుంది, నాకు ధనం ఉంది కదా, బంగారాలు ఉన్నాయి కదా, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి కదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, అవి కాపాడుతాయేమో అనుకోవచ్చు. ఏమి నిన్ను కాపాడవు. హాస్పిటల్లో డబ్బు అంతా అలా జల్లేసాడండి. నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. డబ్బు అంతా అలా జల్లేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన చనిపోతున్న ఆయన మొత్తం బ్యాగ్ అంతా సదిరేసుకొని, సూట్ కేసులు, లగేజ్లు అంతా ఫుల్గా బంగారాలు, ఆస్తుపాస్తులు అన్నీ పెడేసుకొని సమాధి దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట. సమాధి ఏమని అంటుందో తెలుసా? అయ్యా నో ఎంట్రీ, నీ డబ్బుకి కానీ, నీ బంగారుకి కానీ, నీ పేరు ప్రఖ్యాతులు కానీ, నీ రాజకీయ పలుకుబడుగులు కానీ ఇక్కడ ఎంట్రీ ఉండదురా నాయనా. ఎలాగైతే వస్త్రాలు లేకుండా తల్లి గర్భము నుండి నువ్వు బయటకు వచ్చావో అలాగే రా, నేను స్వీకరిస్తాను, అలాగే రా, నాలో కలిపేసుకుంటాను అని సమాధి భాష మాట్లాడుతుంది. డబ్బుతో కప్పెట్రా మనిషిని అంటే కప్పెట్రు. నీకున్న చెవులీలు, పట్టీలు, ఉంగరాలు ఆఖరికి రాకపోతే కోసేసేవారు ఉన్నారు తెలుసా? నీ చెవులు కోసేసేవారు, ముక్కులు కోసేసేవారు, నీ వేళ్ళు కట్ చేసేవారు ఉన్నారు తెలుసా? ఏమి మనతో రావో. స్థిరమైనది దేవుణ్ణి ఒక్కడే. స్థిరమైన వాడు నా దేవుడు ఒక్కడే. స్థిరం కాని వాటి కొరకు మనం ఎంత వేగిరి పడుతున్నామో, ఎంత నిద్రలేని రాత్రులు గడుపుతున్నామో, ఎంత ప్రయాణం చేస్తున్నామో మీకే విడిచిపెడుతున్నాను. ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట. ఈరోజు సోషల్ మీడియాలో అనేకమైన కుక్కలు మరుగుతున్నాయి కదా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత కొరకు, యేసుక్రీస్తు వారి పుట్టుక కొరకు, యేసుక్రీస్తు వారి జీవితం కొరకు, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం కొరకు ఈరోజు ఓర కుక్కలు సోషల్ మీడియాలో మరుగుతున్నాయి. క్రీస్తు యొక్క దైవత్వం తగ్గించేవారు, క్రీస్తు దేవుడు కాదన్నవారు, క్రీస్తు అసలు మరియకు పుట్టాడా, యేసు పరిశుద్ధుడా, యేసు దేవుడా, యేసు రక్షకుడా, యేసుక్రీస్తు 3 మేకులు పీక్కోలేనాడు కూడా దేవుడేనా అని అపహాస్యం చేసేవారు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్నారు. ఆనాడున్న సమాజానికి యేసుక్రీస్తు ఇచ్చిన సవాల్ ఏంటో తెలుసా? యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో
యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనము 46వ వచనము, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ప్రశ్నించాడు ఆనాడు సమాజాన్ని. అయ్యా, నన్ను పరిశుద్ధుడు కాదంటున్నారు కదా, నాలో చిన్న పాపాన్ని చూపించేవాడు ఎవడైనా ఉన్నాడా? నాలో పాపం ఉన్నదని, నేను పరిశుద్ధుడు కానని, నేను దేవునికి అర్హత సరిపోవడం కానని, నేను దేవుణ్ణే కానంటున్నారు కదా, నాలో చిన్న పాపం ఏమైనా ఎవడైనా చూపించగలడా? అది అబద్ధమా, మోసమా, అన్యాయమా, ఏదైనా మీరు యాడ్ చేసుకోండి. ఆయనలో చిన్న పాపాన్ని చూపించి, ఇదిగో నీ రక్షకుడు ఎలాంటి వాడు, నీ రక్షకుడు ఈ పని చేశాడు, ఈ రక్షకుడు నీకు అబద్ధం ఆడాడు, నీ రక్షకుడు మోసం చేశాడు, నీ ప్రభుల వారి యొక్క దైవత్వం ఇదిరా నాయన చూపించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. ఎవ్వడో సరిపోడు, సరి రాడు ఆయనకి. ఆయనతో సమానంగా సరిపడేవాడు ఎవడు లేడు ఈ భూప్రపంచములో. యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు, యేసుక్రీస్తు అంత గొప్ప దైవము, యేసుక్రీస్తు అంత గొప్ప పరిశుద్ధుడు మరొకరు ఎవ్వరూ లేరు. ఈ మాటలు మనసుని పెట్టండి. ఈ యొక్క స్థిరమైన ఆస్తిని సంపాదించుకోండి, ఈ స్థిరమైన క్రీస్తును సంపాదించుకోండి. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? ఆనాడే సవాలు చేసిన గొప్ప దేవుడు. ఎవడు ఆ మాట అనలేదండి, ఎవరు ఆ మాట అనలేరు. మనం అనగలమా? రాజులు అనగలరా? రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తులు అనగలరా? దేశాలు పరిపాలించిన నాయకులు అనగలరా? ఊరులను, గ్రామాలను, నియోజకవర్గాలను, ఒక సిటీని పరిపాలిస్తున్న నాయకులు అనగలరా అంటే ఎవరు అనలేరు. వాళ్ళంతా మచ్చలే. ఎటో ఒక్క చోట, ఏదో ఒక్క చోట చిన్నదైనా మనిషికి ఉంటుంది పాపము. నాలో పాపం ఉన్నదని ఎవడని స్థాపించగలని చెప్పడం అని ఆగిపోయాడా? ఆగిపోలేదని ఒక అద్భుతమైన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 15వ వచనము 4:15, నా దేవుడు ఎంత గొప్పోడో చెప్తున్నానండి. నా రక్షకుడు ఎంత గొప్పోడో, ఎంత స్థిరమైన వాడో, ఎంత స్థిరమైన సంపదో నా రక్షకుడు కోసం గొప్పగా మనం మాట్లాడుతున్నాం. ఆ దేవుడు దొరకడం మా అదృష్టము, మా ధన్యత, మా ధన్యత. ఈ ధన్యత మీరు కూడా కలిగి ఉండాలని, ఈ అదృష్టం మీరు కూడా కలిగి ఉండాలని ఆ గొప్ప దేవుడు, ఆ రక్షకుడు మీరు కూడా సంపాదించుకోవాలని స్థిరమైన సంపద నా రక్షకుడు, ఆ రక్షకుడిని సంపాదించుకోవాలని మేము ఆశ కలిగి మాటలు మాట్లాడుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడును, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన మనకు సరిపోయిన వాడాయన. ఏ పాపము లేదా మీ దేవుళ్ళు అంటే ఏ పాపము లేదురా నాయన. అంత పరిశుద్ధుడా, అంత పవిత్రుడా, అంత నిష్కల్మషుడా. అదే అధ్యాయంలో ఉంటుంది నా దేవుడు ఎంత గొప్పోడో, నా దేవుడు ఎంత గొప్పోడో, పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎక్కడా మనకి వినిపించవు. నాలో పాపం చూపించగలరా అని ఎవరు మాట్లాడలేరు, నాలో పాపము లేదని ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేరు. నా దేవుడు తప్ప, నా రక్షకుడు తప్ప, నా యేసు తప్ప మరెవ్వరికి ఆ మాటలు సరిపోవు, సరితోగవు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మూలబెడ ప్రాంతానికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అరే, స్థిరమైన సంపదను సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. అస్థిరమైన సంపాదన కొరకు ఎంత కష్టపడతావు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతావు, ఎంత దూరం ప్రయాణం చేస్తావు. ఆటోల మీద వెళ్తావు, బండ్ల మీద వెళ్తావు, బస్సుల మీద వెళ్తావు, ట్రైన్ల మీద వెళ్తావు, వ్యాన్ల మీద వెళ్తావు, ఫ్లైట్లు కూడా వెళ్తావా? వెళ్ళిపోతావా సంపద కొరకు? దేశాల కోసం దేశం కాని దేశం వెళ్ళిపోతావా? భాష రాని భాష మనుషుల దగ్గరికి వెళ్ళిపోతావా?
ఇటు అస్థిరమైన సంపద కొరకు అంత ప్రయాణం చేస్తావా? భార్యని విడిచిపెట్టేస్తావా? భర్తని విడిచిపెట్టేస్తావా? విడిచిపెట్టేస్తున్నారండి. కాకినాడ మహాపట్టణంలో కొన్ని ఏరియాల్లో కువైట్ వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, రకరకాల దేశాలు వెళ్తారు. దేని కొరకు? సంపద కొరకు. సంపద కొరకు. ఆ దేశాల్లో రాబడి ఎక్కువ, పని తక్కువ, రాబడి ఎక్కువ. మన దేశాల్లో పని ఎక్కువ, రాబడి తక్కువ. అని ఏం చేస్తున్నారు? భర్తను విడిచిపెట్టేస్తుంది, పిల్లలను విడిచిపెట్టేస్తుంది, సమస్తాన్ని విడిచిపెట్టేస్తుంది. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోతున్నారు. అలాగే భర్తలు కూడా భార్యలను విడిచిపెట్టేస్తున్నారు, పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు, కుటుంబాలను విడిచిపెట్టేస్తున్నారు. సంపద కొరకు కంట్రీలు దాడేస్తున్నారు, రాష్ట్రాలు దాడేస్తున్నారు, జిల్లాలు దాడేస్తున్నారు, గ్రామాలు దాడేస్తున్నారు, ఊర్లు దాడేస్తున్నారు. కానీ ఈ రక్షకుడు కోసం ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రక్షకుడు అనే సంపద కొరకు, ఇదిగో నాకు స్థిరమైన సంపద, నా ఆస్తులు, నా అంతస్తులు, నా బంగారం, నా వజ్ర వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు, నా వ్యాపారాలు ఏమీ నన్ను రక్షించలేవే, స్థిరం కానివే అవి. వాటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నా నేను, నా రక్షకుని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడాలి, ఎన్ని గంటలు గడపాలి, ఎంత జర్నీ చేయాలి, ఎంత అలసట రావాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. మనం పోగొట్టుకుంటున్నామా? మన శరీరాన్ని పోగొట్టుకుంటున్నామా? మన ఆస్తిని పోగొట్టుకుంటున్నామా? మన అందాన్ని పోగొట్టుకుంటున్నామా? మన అవయవాలు పోగొట్టుకుంటున్నామా? కూర్చోడానికి బద్ధకం మనకు. రే రండమ్మా, ఒక అరగంట కూర్చోండి, ఫ్యాన్ వేసాం, మంచి కుర్చీలు వేసాం, రండి ఆ రక్షకుని సంపాదించుకోండి అంటే వస్తారా? డిమార్ట్లకి అయితే వెళ్ళిపోతాం, రిలయన్స్ మార్ట్లకి అయితే వెళ్ళిపోతాం, జూ పార్క్ దొరుకుతుంది, అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడ బీచ్ల్లో మునగడానికి అయితే పరిగెలాడతారు. సంబరాలు గెంతులేయడానికో, తాగడానికో, చిందులేయడానికో మనిషి ఎంత ఖర్చు పెడుతున్నాడు. ఎంజాయ్మెంట్ అంటూ మనిషి అంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు తెలుసా? నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో మనిషికి అర్థం కాలేదు. ఇంకా తాగుడు తాగితే అది ఆనందం అనుకుంటున్నాడు మనిషి. ఏదో రంగురంగుల లోకాన్ని చూసి, ఆకర్షించే లోకాన్ని చూసి ఇదే నిజమైన ఆనందం అనుకొని భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి. అది నిజమైన ఆనందం కాదు, నిజమైన సంతోషం కాదు. అది స్థిరమైనది కాదు, అది అస్థిరమైనది, అస్థిరమైనది, అస్థిరమైనది. అది స్థిరమైన వాడిని రక్షించుకో, స్థిరమైన వాడిని సంపాదించుకో. ఆ స్థిరమైన వాడు ఎలాంటి వాడు తెలుసా? 7వ అధ్యాయం 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం. ఈ మాటలు మనుషులకు అర్థం కావట్లేదు. నా రక్షకుడు ఎంత గొప్పోడో అర్థం కావట్లేదు. ఎంత వక్రీకరిస్తున్నారో, ఎంత అవమానిస్తున్నారో, ఎంత హేళన చేస్తున్నారో. మీరు హేళన చేసే కొద్దీ నా రక్షకుడు గణపరచబడుతున్నాడు. నా యేసు గణపరచబడుతున్నాడు. కోట్ల మందితో గణపరచబడుతున్నాడు, లక్షలాది మందితో గణపరచబడుతున్నాడు. నువ్వెంత అనచాలన్నా ఆయన ఇంకా పైకి లెగిస్తున్నాడు. నువ్వు మందిరాలు కొలగట్టినా, నువ్వు సువార్తలాపినా, నువ్వు ఎంతమందిని చంపేసినా, ఎంతమందిని భయపెట్టినా నా రక్షకుడు యొక్క రాజ్యం విస్తరిస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా రక్షకుడు యొక్క రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. దాన్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఒక భక్తుడు పాట రాశాడు, మన అరచేతులతో సూర్యుని ఏమైనా ఆపగలమా? అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆ వెలుగును ఆపగలమా? అది ఎంత అజ్ఞానమో నా రక్షకుడు యొక్క వార్తను, నా రక్షకుడు యొక్క రాజ్య స్వార్థను ఆపడం కూడా సేమ్ అంతే అజ్ఞానం, అంతే అజ్ఞానం. సూర్యుడిని ఒక మనిషి ఆపగలడా? ఆ వెలుగును ఆపగలడా? ఈ అరచేతితో సూర్యుని ఆపగలడా? ఆపలేడు కదా. అది ఎంత వాస్తవమో నా రక్షకుడు యొక్క రాజ్య విస్తరణ జరగకుండా ప్రభుత్వాలు వచ్చినా, కేంద్రం వచ్చినా, మనుషులను చంపినా, మనుషులను హింసించినా, మనుషులు బట్టలు లేకుండా వస్త్రహీనంగా స్త్రీలను నడిపించినా, మీరు ఎంత కొట్టినా, ఎంత అవమానించినా, పేడ నీళ్ళేసినా, బస్సులు తగలబెట్టినా, వ్యాన్ల రాళ్ళతో కొట్టినా, వారు ముసలోళ్ళు, చిన్నబిడ్డలు, ఏమి స్త్రీలను ఏమి ఆలోచించకుండా దయ, కనికరము, జాలి లేని మృగాలలా మీరు ప్రవర్తించినా నా క్రీస్తు యొక్క రాజ్య విస్తరణ
ఆపేవాడు ఎవడు లేడు. ఆగదు అది. అది విస్తరిస్తూనే ఉంటుంది. అది విస్తరిస్తూనే ఉంటుంది. అనేక మందిని ఆకర్షించుకుంటుంది ఆయన రాజ్యం. ఆయన మాటల్లో పవిత్రత, ఆయన మాటలు పవిత్రమైనవి, దోషము లేనివి, కల్మషము లేనివి, స్వార్థము లేని మాటలు. ఆయన ప్రేమలో కల్మషం ఉండదు. నీ భర్త ప్రేమలో కల్మషం ఉంటుంది, నీ నాయకుడి ప్రేమలో కల్మషం ఉంటుంది, నీ భార్య ప్రేమలో కల్మషం ఉంటుంది, నీ తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉంటుంది, నీ పిల్లల విషయంలో కూడా కల్మషం ఉంటుంది. కానీ నా దేవుడు, నా రక్షకుడు, నా యేసు ప్రేమలో కల్మషం కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ ఏమీ లేని స్వచ్ఛమైన ప్రేమ నా రక్షకుడి ప్రేమ. ఆ రక్షకుడు ఎలా ఉన్నాడో తెలుసా? 26వ అధ్యాయం 26వ వచనం, ఎబ్రిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును. నా దేవుడు ఎలా అంటాడంట? పవిత్రుడు. నా దేవుడు పవిత్రుడు, నిర్దోషి, దోషము లేనివాడు, దోషము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు. నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు నా రక్షకుడు. నా యేసు కల్మషము లేదు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడినై ఉండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన రక్షకుడు, యాజకుడు, మనకు సరిపోయిన బోధకుడు ఆయన. రోజు సమాజంలో ఎందరో బోధకులు ఉండొచ్చు, అంతమంది మనుషులను ప్రభావితం చేసేవారు ఉండొచ్చు, మనుషులను ఆకర్షించేవారు ఉండొచ్చు. కానీ నా యేసు లాంటి పవిత్రత కలిగి ఉన్నాడా బోధకుడు? నా యేసు లాంటి నిర్దోషత్వం కలిగి ఉన్నాడా అలాంటి బోధకుడు? నా యేసు లాంటి నిష్కల్మషం కలిగి ఉన్నాడా బోధకుడు? పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతుకు ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని బోధకుడు ఎవడైనా ఉన్నాడా? లేరే. మనుషులను పాడు చేసే బోధకులు ఉన్నారు. మనుషుల్ని ఇస్తే దీవిస్తాం, ఇవ్వకపోతే బలి చేసేస్తాం అని వారు ఉన్నారు. ఇస్తే దీవిస్తారంట, ఇవ్వకపోతే చంపేస్తారంట. ఇలాంటి వారు బోధకులు అవుతారా? ఇలాంటి వారు మార్గదర్శకులు అవుతారా? ఇస్తే దీవిస్తావా, ఇవ్వకపోతే చంపేస్తావా? ఇలాంటి వారు కూడా మార్గదర్శకులేనా? ఇలాంటి వారు కూడా మనకు మోక్షాన్ని ఇస్తారా? ఇలాంటి వారు కూడా మనకు స్వర్గాన్ని ఇస్తారా? ఇలాంటి వారు కూడా మనకి పరలోకాన్ని ఇస్తారా? ఇవ్వలేరు కదా. ఇవ్వాలంటే పవిత్రత కలిగి ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నిష్కల్మషుడుగా ఉండాలి, మనకు సరిపోయిన వాడుగా ఉండాలి. అప్పుడే మనము నిత్యత్వంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నా యేసు నోట ఒక్క మాట, ఒక్క పాపపు మాట కూడా రాలేదంటండి. రాలేదు. చూద్దాం, ఒక మాట చూద్దాం. ఆ మాటలు ముగిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నేను చదువుతున్న, జాగ్రత్త వినండి. ఆయన పాపం చేయలేదు. మన దేవుడు పాపం చేసేవాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు, వడ్డీ వ్యాపారాలు చేసేవాడు కాదు, మనుషులను బలి తీసుకునేవాడు కాదు. ఆయన పాపము లేని దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వారంట? మన దేవుడు ఎలాంటి వాడంట? పాపము లేనివాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏ రోజైనా దూషిగా మాట్లాడావా? ఏ రోజైనా కపటంగా మాట్లాడావా అంటే నాయకుల దగ్గర మనం వింటాం, అమ్మల దగ్గర వింటాం, తల్లిదండ్రుల దగ్గర వింటాం, భార్య దగ్గర వింటాం, భర్తల దగ్గర ఉంటాం, పిల్లల దగ్గర ఉంటాం, సమాజంలో స్నేహితుల దగ్గర వింటాం, ఊర్లో పెద్దల దగ్గర వింటాం కపటమైన మాటలు. నా నోట, నా యేసు నోట ఆనాడు, నా యేసు నోట ఆనాడు ఏ కపటము లేదండి. ఏ కపటము లేదు. ఆయనను ఏమన్నారు తెలుసా? ఏ పాపం చేయలేని వాడిని లోకం ఎంత దూరం పెట్టిందో తెలుసా? ప్రజలందరూ వచ్చి యేసును సిలివేసే, యేసును చంపే, యేసు మాకొద్దు, ఏ రక్షకుడు మాకొద్దు అని సిలువ వేయమని ఒక అధికారి దగ్గరికి వచ్చి
గొంతు చించుకొని అరుస్తున్నారు. మరి ఎవరు కావాలయ్యా మీకంటే మాకు దొంగను బరబ్బాను విడిచిపెట్టే. దొంగ కావాలంట, పరిశుద్ధుడైతే వద్దంట. పాపము లేనివాడు వద్దంట, పాపము చేసినవాడు కావాలి. పాపము చేసినవాడు ముద్దా, పాపం చేయలేనివాడు వద్దా నీకు? ఎంత అజ్ఞానము చూడండి. అధికారి కూర్చున్నాడు. అయ్యా, యేసుని సిలువేయమంటున్నారు కదా, యేసుని చంపేయమంటున్నారు కదా, ఏం చేశాడు ఆయన? మన పోలీసులు ఇంట్లో కూర్చుండి తీసుకెళ్ళిపోతారా? ఉరిశిక్ష చేస్తారా? చంపేస్తారా? ఏదన్నా నేరం చేస్తేనే కదా శిక్ష అనుభవించాలి. ఏ నేరం చేయకుండా పోలీస్ జీప్ వచ్చేసి ఇంట్లో లాక్కెళ్ళిపోని రాత్రి ఉరిశిక్ష చేస్తారా? ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా? చట్టాలు ఒప్పుకుంటాయా? న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు కదా. మరి ఆనాడు యేసుక్రీస్తు ఏ పాపం చేశాడు? అధికారి అడుగుతున్నాడు ప్రజలను. అయ్యా, ఈయన ఏం చేశాడు? చూపించండి. ఏ నేరం చేశాడు? ఏ మోసం చేశాడు? ఎవరిని తిట్టాడు? ఎవరిని కొట్టాడు? ఎవరితో లాక్కున్నాడు? ఎవరిని దోషంగా మాట్లాడాడు? ఏదో చెప్పండి అయ్యా అని అడిగితే ప్రజల్లో నుంచి సమాధానం రావట్లేదు. చంపే చంపే, వేసే సిలువ వేసే, అంతేగాని ఇంకొక మాట రావట్లేదండి. ఆ మాట మీకు చూపించిన అద్భుతమైన మాట ఉంటుందండి. లోకగా రాసిన సువార్త 23వ అధ్యాయం 4వ వచనములో పిలాతు అనే ప్రధాన యాజకులను అందరిని పిలిచాడు. పిలాతు అడుగుతున్నాడు. ప్రధాన యాజకులు వచ్చారు, జన సమూహం వచ్చింది. వచ్చి అడుగుతున్నాడు, ఈ యేసులో నాకు ఎలాంటి దోషము కనబడట్లేదయ్యా అని అంటే ఏమంటున్నారు తెలుసా? మరీ ఎక్కువగా కేకలేసి సిలువ వేసి చంపే అంటున్నారు. ఆఖరికి వారి కేకలే గెలిచాయి. ఈరోజు చూడండి, ఆ మందిరం మాకొద్దు, ఆ చర్చి మాకొద్దు, ఆ పాస్టర్ గారు మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, ఆ విదేశీ మతస్థులు మాకొద్దు అని ఈ సువార్థికులను కొడుతున్నారు తెలుసా? ఎవరు కావాలంటే మనుషులకు? పిలాతు అడుగుతున్నాడు కదా, మరి ఎవరిని విడిచిపెట్టనంటే దొంగ బరబ్బా అనే దొంగ ఉన్నాడు, వాడు కావాలి మాకు. ఈరోజు మనుషులు కూడా అంతే కదా. ప్రేమించే వారిని వద్దంటున్నారండి. మనల్ని దోచుకునేవారిని, మనల్ని నాశనం చేసేవారిని, మనల్ని పాడు చేసేవారిని, మన అజ్ఞానంలో నడిపించేవారిని, మనకి నరకానికి నడిపించేవారిని మనుషులు ఇష్టపడుతున్నారు. కానీ మనకి పరలోకాన్ని ఇస్తాను, మీకు మనుషులుగా నీతిగా నేర్పిస్తాను, విలువలు నేర్పిస్తాను, సంస్కారం నేర్పిస్తాను, కుటుంబం కట్టబడతాను, కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు నిలబడతాయి, మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుందని మనం ఎన్ని మాటలు చెప్పినా మనుషులు ఇష్టపడుతున్నారా? డిస్కో డాన్సులకు వెళ్ళిపోతున్నారు, పార్టీలకు వెళ్ళిపోతున్నారు, మందు పార్టీలు చేసుకుంటున్నారు. పండగ పేరుతో ఎంతమంది కుటుంబాలు నలిగిపోతున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి తెలుసా? మన సెమినార్ జరిగితే మొన్న బలభద్రపురం వెళ్ళాం మేము ఆటో వేసుకుంటే ఆటో ఆయనతో కొంచెం మాకు ఆయిల్ తక్కువ వచ్చిందని, ఎక్కడ దొరకట్లేదని ఒక ఆటో ఆయన అడిగితే చాలా నిరాశగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈరోజు నాకు అస్సలు బాగాలేదు భయ్యా అంటున్నాడు. ఏంటి భయ్యా, ఏంటి విషయం ఏంటంటే 20,000 కోడి పందాలు పోగొట్టుకున్నాడంట. ఎన్ని వేలంట? ఆటో వేస్తే రోజుకి ఎంత వస్తుందో తెలుసా? గట్టిగా ఆటో వేసామనుకోండి 1000 రూపాయలు రావడం కష్టం తెలుసా? కానీ 20 రోజుల కష్టం. అది గంట ఆడాడో 2 గంటలు ఆడాడో ఎన్ని గంటలు ఆడాడో మనకు తెలియదు. కానీ 20 రోజులు, 1 నెల రోజుల కష్టం, ఒకే రోజు నష్టపోయి ఎంత డిప్రెషన్ గెలిపాడో తెలుసా? మనసు బాగాలేదు, పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ ఆయిల్ కొట్టించుకోవడానికి ఒక ఆయనకు ఫోన్ చేసి ఫోన్ పే చేయమంటున్నాడు బంకోడికి, పెట్రోల్ బంకోడికి. అడు అంటున్నాడు 200 వచ్చేసే భయ్యా కొట్టేస్తున్నాను అంటున్నాడు. మేము అలా వింటున్నాను, విన్నట్టుగా వింటున్నాను. అడిగాను 20,000తో సరిపోయిందా? కాకినాడలో బంక్ ఉంది, బంక్ ఆండర్ వచ్చి రాత్రి 2 లక్షలు 3 లక్షలు పట్టుకెళ్ళిపోతాడంటండి. పేరు చెప్పను, బంక్ పేరు. 2 లక్షలు 3 లక్షలు పట్టుకెళ్ళిపోతాడంట. ఎందుకయ్యా అని అడిగారంట. స్టాఫ్ అడుగుతారు కదా, సూపర్వైజర్ని అడుగుతారు కదా. ఓనర్ గారు వచ్చి రాత్రి అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు 12 గంటలకు వచ్చి 2 లక్షలు 3 లక్షలు ఎంత ఉంటే అంత పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏంటి సంగతి అంటే ప్యాకెట్ ఆడతాడంట, బెట్టింగ్ ఆటలు ఆడతాడంట. అంటే డబ్బులు పట్టుకెళ్తున్నాడంటే ఏంటి అర్థం? పోతున్నాయని కదా అర్థం, పోతున్నాయి కదా. అది నిజమైన సంతోషమా నీకు? అది ఆనందమా?
డబ్బులు పోగొట్టుకున్న ప్రోగ్రాలు, డబ్బులు పోగొట్టుకునే ఆ కార్యక్రమాలు నీకు ఆనందాన్ని ఇస్తాయా? ఆడవాళ్ళని తీసుకొచ్చి డ్యాన్సులు వేయించుకుంటారా? బట్టలు ఉడికించుకుంటారా? డిస్కో డ్యాన్సులు వేస్తారా? అర్ధనగ్నంగా మాట్లాడతారా? డ్యాన్సులు కట్టిస్తారా? అది ఆనందమా? అది నిజమా? అది సంతోషమా? అది నిజమైన ఎంజాయ్మెంట్? అది కాదు కదా. అది నిజమైన ఎంజాయ్మెంట్ అయితే ఆ కోడి పందాల అందరికీ ఎంజాయ్మెంట్ ఇవ్వాలి కదా. మరి కొంతమంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, మంగళసూత్రాలు దంపేస్తారు తెలుసా, ఇంట్లో వస్తువులు తాగడ పెట్టేస్తారు తెలుసా. ఆఖరికి ఇలాంటి మొబైల్ ఉందనుకోండి, మనం కెమెరా షూట్ చేస్తున్నామా, ఇలాంటి మొబైల్ కూడా ఆ పందెంలో బెట్టింగ్ డబ్బులు లేకపోతే పెట్టేస్తారు. చిన్న పిల్లలు మొల పిల్లలు పెట్టేసేవారు ఉన్నారు. చిన్న చిన్న బుడి అడుగేసుకున్న ఆ బుడ్డోడు చిన్న చిన్న ఉంగరాలు తాగడ పెట్టేసేవారు ఉంటారు. అది ఆనందం అనుకుంటున్నాడు మనిషి, భ్రమలో బ్రతుకుతున్నాడు, అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. అందుకే నా రక్షణ 2020 సంవత్సరాల క్రితం వచ్చి మనుషులు అది కాదు, నిజమైన ఆనందం అది కాదు, నిజమైన సంతోషం అది కాదు, మనిషి సంపాదించుకోవలసింది అది కాదు, నిజమైన సంపద క్రీస్తు సంపదే స్థిరమైన సంపద. అది మనం సంపాదించుకోవాలండి. అది మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా ఆ సంపద మనం ఎక్కడికి నడిపిస్తుందో ఆ మాట మీకు చూపించిన మాటలు ముగిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన విడిచిన ఎడల, ఆయన చదువుతున్నాం జాగ్రత్తగా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారమును, 7వ వచనం కదా, 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరు రక్తం మనం పవిత్రంగా చేస్తుంది? కోళ్ళ రక్తమా, మేకల రక్తమా, ఎద్దుల రక్తమా మనలను కడిగేది? అవునా? వాటి కొరకు మనం పవిత్రులమైపోతామా, పరిశుద్ధులమైపోతామా? అంటే మనలను కాపాడగలుగుతున్నాడంటే ఆ వ్యక్తి ఎలాగుండాలా? మీకు ఉదాహరణకి, ఒక వ్యక్తి నీటిలో పడిపోయి కొట్టుకుపోతున్నాడు, కాపాడండి కాపాడండి మునిగిపోతున్నాడు. ఇప్పుడు ఈత రాలేని వాడు అక్కడికి వెళ్ళి కాపాడతాడా? అమ్మా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నా వైపు చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు, కాపాడండి కాపాడని చేతులు ఎత్తుతున్నాడు. ఆ వ్యక్తిని కాపాడాలంటే కాపాడేవాడికి ఈత రావాలి, కాపాడేవాడు అక్కడికి వెళ్ళినా రక్షించబడాలి, కాపాడగలివాడు అక్కడికి వెళ్ళినా ఆ సామర్థ్యం ఆయనకు ఉండాలి. అంతేగాని నాకు ఈత రాదు, నేను కాపాడేతానంటే నువ్వు పోతావు. పోతాడా? పోతాడు. ఇప్పుడు కోడొచ్చి నిన్ను కాపాడేస్తుంది, మేకొచ్చి నిన్ను కాపాడేస్తుంది అంటే నవ్వుకుంటావు లేదా? కోళ్ళు రక్తము, మేకల రక్తము, ఎద్దుల రక్తం మనుషులను కాపాడేస్తాయా? మనం ఎందుకు వేస్తాం కోళ్ళు తెలుసా మీకు? ఎప్పుడైనా అడగండి మిమ్మల్ని అందరూ, మీరు చర్చికి వెళ్ళలేని కుటుంబాలు కాబట్టి ఒకసారి ఎప్పుడైనా అడగండి. అమ్మా మనం కోడి ఎందుకు బలేస్తాం, కోడి ఎందుకు ఏటేస్తాం, మేకను ఎందుకు ఏటేస్తాం, ఎద్దులు ఏట ఎందుకు వేస్తాం, ఎందుకు వేస్తున్నామంటే మనకి వాళ్ళకి తెలుసో తెలీదో. ఎందుకు వేస్తారో తెలుసా? మన పాపాలు పోవాలని. మనం చేసిన అపరాధములు, మనం చేసిన మోసాలు, మనం చేసిన అన్యాయాలు ఎన్ని పోతాయి. రక్తాన్ని ఆ విగ్రహానికి బలిస్తే, ఆ దేవతకు బలిస్తే మన పాపాలు పోతాయని ఒక నమ్మకం వాళ్ళకి, ఒక విశ్వాసం వాళ్ళది. దానికే ఇస్తారు. మనం వండుకు తినేస్తాం, అంతే తెలుసు మనకి. అమ్మా కోడి ఎందుకు ఇచ్చావు, అమ్మా మేక ఎందుకు ఇచ్చావు అని అడుగుతామా? అడగం. వేసేవారికి కూడా తెలియదు కొంతమందికి. ఇది ఆచారంగా వేసేస్తున్నారేమో. అంటే ఇగో నేను అడుగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాను. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెన్ని మోసాలు చేసినా, నువ్వెన్ని అన్యాయాలు చేసినా, నువ్వెన్ని దగాలు చేసినా, ఎవరిని నువ్వు అన్యాయంతో మోసంతో రోడ్డుకి లాగేసినా, నువ్వెంత భయంకరమైన పాపాలు చేసినా, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము నువ్వు పొందాలనుకుంటే, నువ్వు నిజమైన మారు మనసు వచ్చి, నిజమైన పశ్చాత్తాపం వచ్చి, నువ్వెంత ఘోర పాపివైనా నా యేసు రక్తము నిన్ను పవిత్రులుగా చేస్తుంది.
మమ్మలను కడిగిన దేవుడు మిమ్మల్ని కడుగుతాడు. మమ్మల్ని రక్షించిన దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. మమ్మల్ని మోక్షానికి నడిపిస్తున్న దేవుడే మిమ్మల్ని కూడా మోక్షానికి నడిపిస్తాడు. ఆయన రక్తంలో అంత పరిశుద్ధత ఉంది. నువ్వెంత ఘోర పాపమైనా, ఎంత త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, ఎంత గుండాగాడువైనా, నువ్వు పశ్చాత్తాపం కలిగితే నీ హృదయంలో నుంచి మారు మనసు వస్తే, మార్పు వస్తే, నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు మృగంగా బ్రతికాను, అడవి జంతువులా నేను బ్రతికాను, ఇక నుంచి నేను అలా బ్రతకాలని ఇష్టపడట్లేదు, ఒక మానవత్వం కలిగి బ్రతకాలనుకుంటున్నాను, ఒక మనిషిగా నేను బ్రతకాలనుకుంటున్నాను ఇష్టపడితే ఆ ఇష్టాన్ని దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను రక్షించే సామర్థ్యం కలిగిన నా దేవుడు, రక్షకుడు నా యేసు, ఆయనకి మాత్రమే మహిమ కలిగిన గాక. అంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాం. స్థిరమైన సంపాదన మేము కలిగి ఉన్నాం. ఈ లోకంలో మాకు ఇల్లు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, తిరగడానికి వాహనాలు లేకపోవచ్చు, మేము ధరించడానికి ఒక మంచి వస్త్రాలు లేకపోవచ్చు, వజ్ర వైడూర్యాలు, బంగారాలు, నెక్లెస్లు, చెవులు, పట్టీలు ఏమీ లేకపోయినా మాకు ఒక స్థిరమైన ఆస్తి ఒకటి సంపాదించుకున్నాం. ఆ స్థిరమైన ఆస్తి ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు మనం ప్రకటించుకున్నామే, ఇప్పుడు వరకు మనం విన్నామే, ఆ రక్షకుడే స్థిరమైన సంపద. ఆ క్రీస్తుని సంపాదించుకోండి మీరు కూడా. ఈ తాటెగిళ్ళు పోతాయి, ఈ పెంకుటింట్లు పోతాయి, ఈ బంగ్లాలు పోతాయి, ఈ వయసు కూడా పోతుంది. ఆఖరికి మనం కూడా ఆ ఊరి చివరికి వెళ్ళి పాతి పెట్టేస్తారు మనల్ని. దగ్గర అంతా ఆస్తి ఉండొచ్చు, ఇంట్లో ఏమైనా దాచుకుంటారా? రాత్రి చనిపోయామనుకో, పొద్దునకి స్మెల్ వచ్చేస్తామని వెంటనే కూలింగ్ బాక్స్ వచ్చేస్తుంది ఇంటికి. అంత కంపు కొట్టే శరీరం ఉంది తెలుసా? ఈ కంపు కొట్టే శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అత్తలు రాస్తాము. 2-3 సెంటిళ్ళు, సెంటు బాటిళ్ళు, స్ప్రే బాటిళ్ళు, ఈ బాటిళ్ళు, ఆ బాటిళ్ళు ఎన్ని కొడతాం? ఈ శరీరానికి దేవుడు మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. మహిమ శరీరాన్ని ఇస్తానంటున్నాడు మనకు. మనకు రోడ్డు మీద తాగినోడికి వచ్చేస్తుందా మహిమ శరీరం? తిరుగుబోతులకి, తాగుబోతులకి, తిండిబోతులకి, ఒకరుబోతులకి, ఆంబోతులకి అన్నికి వచ్చేస్తుందా ఈ మహిమ శరీరం? క్రీస్తును సంపాదించుకుంటారు చూసారా? క్రీస్తే నా ఆస్తి, క్రీస్తే నా యొక్క సంపద, క్రీస్తే నా యొక్క వ్యాపారం, క్రీస్తే యొక్క నా ధన్యత, క్రీస్తే యొక్క నాకన్నీ, నాకు ఇల్లు, వాకలు, బట్టలు, వజ్రాలు, వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ నాకు క్రీస్తులోనే ఉన్నాయి. ఆ క్రీస్తు ఒక్కడుంటే నాకు చాలు. ఆకాశమందు నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అన్నాడు భక్తుడు. ఆకాశమందున్న రక్షకుడు మనకుంటే చాలండి. మనకేం కావాలా? ఇల్లు కావాలా? వాకలు కావాలా? తిరగడానికి వాహనాలు కావాలా? వేసుకోవడానికి బట్టలు కావాలా? తొడడానికి బంగారం కావాలా? వజ్ర వైడూర్యాలు కావాలా? అన్నీ ఇస్తాడు ఆయన. మనం మొదట సంపాదించుకోవాల్సింది ఆయన్ని. స్థిరమైన సంపద అది. ఆ స్థిరమైన సంపద కొరకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మూలపేట ప్రాంతంలో స్థాపించాడు దేవుడు. స్థిరమైన సంపదను మీరు సంపాదించుకోవాలని. నీ వలలు, నీ బోటులు, నీ బంగారాలు, నీ పొలాలు, నీ ఆస్తులు, నీ స్థలాలు, నీ పేరు ప్రఖ్యాతులు స్థిరము కానివి. వాటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు మనిషి? ఓ మనిషి, అంత ప్రయాసపడుతున్నావే, మరి స్థిరమైన క్రీస్తుని సంపాదించుకోవడానికి ఏమైనా ఆలోచించావా? 2026లో పిలుస్తున్నాడు, మరొక్కసారి పిలుస్తున్నాడు. స్థిరమైన ఆస్తిని నేనే. ఇది పోయేది కాదు. వ్యాపారం పోతుంది, బోటు పోతుంది, వలలు పోతాయి, ఇల్లులు పోతాయి, వాగళ్ళు పోతాయి, స్థలాలు పోతాయి, పొలాలు పోతాయి, పేరు ప్రఖ్యాతులు కూడా పోతాయి. ఎన్నో రోజులు ఉండండి. ఒకప్పుడు మాకు మంచి పేరు ఉండేది, ఇప్పుడుందా? గొప్ప పేరుంది, వ్యాపారాలు ఉన్నాయి, మంచి పేరుంది, ఇప్పుడుందా? లేదు. ఉండడానికి సరైన ఇల్లే లేదు. అవి ఏమి మనతో శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉన్నది దేవుని ప్రేమ, దేవుడు రక్షకుడు తప్ప ఎవరు శాశ్వతంగా ఉండరండి. ఆ శాశ్వతమైన దేవుని మీరు కలిగి ఉండాలని, ఆ శాశ్వతమైన దేవుని మీరు సంపాదించుకోవాలని మేము ఇష్టపడుతున్నాం. మా బంధువులు, మాకు తెలిసిన వారు, ఈ రక్త సంబంధికులు మీరందరూ బాగుండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నామండి. యాసను ఎందుకు ఆశపడుతున్నామంటే దేవుడు మాకు ఇచ్చిన
ఆ ప్రేరణ బట్టి ఈ మాటలు మీకు చెబుతున్నాం. మిమ్మల్ని ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం. ఆ స్థిరమైన సంపద మీరందరూ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. తర్వాత వీడియో ఆఫ్ చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వ్యాపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి, ఏది స్థిరమైన సంపదో ప్రభా, ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు ఎంతమందికైతే తండ్రి అర్థమయ్యో మాకైతే తెలియదు కానీ ప్రభా, మాకైతే చాలా బాగా అర్థమయ్యే తండ్రి. ప్రభా నిజమే ప్రభా తండ్రి, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, బంగారాలు, వజ్రవైడూర్యాలు, స్థలాలు ఏమీ ప్రభా స్థిరం కానివి తండ్రి. స్థిరమైన వాడు నువ్వు ఒక్కడవే తండ్రి. దాని కొరకు మేము నిద్రలేని రాత్రులు గడపడానికి, శరీరాన్ని నలగొట్టుకోవడానికి, మేము ఏదైనా పోగొట్టుకోవడానికి ప్రభా తండ్రి, కేవలం ఆఖరికి మా ప్రాణమైన పోగొట్టుకోవడానికి, నీ సంపదను మేము సంపాదించుకోవడానికి, ఈ రక్షకుడు మేము సంపాదించుకోవడానికి మేము ప్రయాసపడడానికి ప్రభా మూలపేట వచ్చాం తండ్రి. ఈ మూలపేటలోని ప్రజలందరినీ మీరు తాకండి, మీరు ముట్టండి ప్రభా. మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. నీ వెలుగుని స్వీకరించేవారుగా, నీ వెలుగుని పొందుకునేవారుగా ఇక్కడున్న ప్రజలందరూ మీరు దీవించి ప్రభా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య విస్తరించడానికి కృపను అనుగ్రహించమని, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య నానాటికి మీరు అభివృద్ధిపరిచి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.